తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. గమ్మత్తైన హుక్కాను ఒక్కసారి పీల్చితే మజా, దమ్మారో దమ్మంటూ రెండోసారి పీల్చితే మస్తు ఖుషి, మూడోసారి పీల్చితే స్వర్గం. ఇక ఆ ఆవిరి గొట్టాన్ని గ్యాప్ లేకుండా అలా అలా పీల్చుతూ పోతే గాల్లో తేలిపోతున్న ఫీలింగ్. ఆ కమ్మని అనుభవం వెనుక మృత్యుదేవత కాచుకొని రెడీగా ఉంటుంది. టైం చూసి టక్కున మింగేస్తుంది. హుకా మనిషి ఆరోగ్యానికి గుడ్డలి పెట్టు. యువతీ యువకులు దానికి బానిసై విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ దురలవాటుకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం హుకాను నిషేధించింది. అంతేకాకుండా సిగరెట్, పొగాకు ప్రోడక్టులకు సంబంధించిన యాడ్స్ పైన వేటు వేసింది. పొగాకు కంటే హుక్కా మరింత ప్రమాదకరమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హుక్కా సెంటర్లను నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హుక్కాను నిషేధించాలన్న డిమాండ్ చాలా ఏళ్ల నుంచే ఉంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లా కేంద్రాల్లోనూ కూడా హుక్కా సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరదాగా మొదలయ్యే హుక్కా ఎంజాయ్ క్రమంగా వ్యసనంగా మారుతుంది. యువతీ యువకులే కాదు, 14-15 ఏళ్ల పిల్లలు కూడా హుక్కాకు బానిసలైన ఉదంతాలు వెలుగు చూశాయి. కఫేలా ముసుగులో హుక్కా సెంటర్లను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. సిగరెట్ల కంటే హుక్కా సేఫ్ అనే అసత్య ప్రచారం వల్ల కూడా కొంతమంది దీనికి బానిసలవుతున్నారు. హుక్కా నీటి ఆవిరి ద్వారా ఫిల్టర్ అవుతుందని, దీనివల్ల విష పదార్థాలు శరీరంలోకి వెళ్ళవని కొందరు చెబుతుంటారు. అది పచ్చి అబద్ధం. బీడీలు, సిగరెట్లతో పోలిస్తే హుక్కా 100 రెట్లు ప్రమాదకరం. ఒక సిగరెట్ తాగడం వల్ల వచ్చే పొగతో పోలిస్తే ఒక హుక్కా సెక్షన్లో 125 రెట్లు ఎక్కువ పొగ విడుదలవుతుంది. అంతేకాదు 25 రెట్లు తారు, 2.5 రెట్లు నికోటిన్, 10 రెట్లు కార్బన్ మోనాక్సైడ్ బుసబుస బయటకు వచ్చేస్తుంది. ప్రాణాంతకరమైన మరెన్నో మెటల్ పదార్థాలు కూడా పొగతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఒక సిగరెట్ తాగినప్పుడు సాధారణంగా 8 నుంచి 12 పఫ్స్ తీసుకుంటారు. సగటున 5 నుంచి 7 నిమిషాల్లో పఫ్స్ పీల్చుతారు. 0.5 నుంచి 0.6 లీటర్ల పొగను ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. హుక్కా సెక్షన్ సగటున 20 నుంచి 80 నిమిషాలు సాగుతోంది. 50 నుంచి 200 పఫ్స్ పీల్చుతారు. ఒక హుక్కా సెక్షన్ 200 సిగరెట్లు తాగడంతో సమానం. హుక్కా వల్ల గుండెపోటు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మానసిక వ్యాధులు సంక్రమిస్తాయి. హుక్కా పొగలో చాలా ప్రమాదకరమైన విషరసాయనాలు ఉంటాయి. ఫిల్టర్ లేకుండా నేరుగా గుండెల్లోకి వెళ్ళిపోతాయి. డోస్ ఎక్కువైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఒకప్పుడు పనిపాట లేని రాజులు, ధనికులు, వేశ్యలకే పరిమితమైన హుక్కా ఇప్పుడు మారుమూల గల్లీలకు కూడా పాకింది. ప్రజారోగ్యానికి మప్పులా మారిన హుక్కా మహమ్మారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోతుంది. చట్టబద్ధ నిషేధమే దీనికి పరిష్కారమని తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా హుక్కాపై సంపూర్ణ నిషేధం విధించింది. దీన్ని ఉల్లంఘిస్తే సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం, బాలల సంరక్షణ చట్టం, ఆహార భద్రత, నాణ్యతా చట్టం, ఐపీసీలోని అగ్నిమాపక సెషన్ల కింద తీవ్రమైన కేసులు నమోదు చేస్తారు. జరిమానా, జైలు శిక్షలు విధిస్తారు. యువతీ యువకులకు కొత్త అనుభూతి కోసం ఓసారి టేస్ట్ చేద్దామని హుక్కాకు అలవాటు పడుతుంటారని, వారికి కౌన్సిలింగ్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.